హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఏ అయితే కాకరకాయలు మనం కొనుగోలు చేసామో అవి వాటర్లో కడుక్కొని ఉప్పు వేసుకొని ఇలా తీసి బయట వేయాలి. తర్వాతకి ఆరిన తర్వాతకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మనం ఛానల్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాతకి ఒక చిన్న మూకుడు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ ఈ వీడియో చూసేవాళ్ళు ప్రజెంట్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని తీసుకొని మనం ఇది వచ్చేసి గానుగ నూనెను యూజ్ చేసుకుని కాకరకాయ ఫ్రైకి ఈ గానుగ నూనెను ఒక 50 సెంటీగ్రేడ్ వరకు వేడి అయిన తర్వాతకి కాకరకాయని దాంట్లో వేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు కాకరకాయ ఒకదాని తర్వాత ఒక కాకరకాయ వేసుకొని సుమారుగా 30 నిమిషాల వరకు ఈ కాకరకాయని ఫ్రై చేసిన తర్వాతకి మనం వచ్చేసి ఈ ఫ్రైని వేరే బాయిల్ గిన్నె, వేరే సపరేట్ గిన్నె తీసుకుని దాంట్లో మనం వేసేసుకోవాలి. దోరగా వేగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తక్కువ మంట వేగినాయి అనుకో అవి పచ్చి వాసన వస్తాయి. కానీ ఖచ్చితంగా మనం చూస్తున్నాం కదా, దోరగా అనేది ఖచ్చితంగా దోరగా వేగితేనే ఆ కాకరకాయ అనేది టేస్ట్ ఉంటుంది. మొత్తం కొంతమంది లేడీస్ అయితే బ్లాక్గా వేపుతారు, నల్లగా వేపకూడదు. కొంచెం ముదురు కలర్లో వచ్చే వరకు వేపితే కాకరకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన కాకరకాయని మొత్తం ఫ్రై చేసిన తర్వాతకి మనకు కాకరకాయలో మనం ఫ్రైకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అది కొంచెం లైట్గా సుమారు 25 గ్రాములు, ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. పేస్ట్ అనేది కలర్ కోసం వస్తుంది. అలాగే మనకు ఈ కరివేపాకు ఈ మిశ్రమాన్ని మొత్తం అలా వేడి చేసిన తర్వాతకి ఒక పక్కకు వేసుకోవాలి. తర్వాతకి ఎల్లిగడ్డని, కారంని, జీలకర్రని ఇవన్నీ మనం ఒక మామూలుగా రోట్లో దంచేసి లేకపోతే మిక్సీలో పట్టేసి తర్వాతకి ఈ కాకరకాయలో దాన్ని పైనగా వేయడం జరుగుతుంది. ఇట్లా వేసిన మిశ్రమాన్ని రెండింటిని కలిపితే సుమారుగా 10 నిమిషాల వరకు కలపాలి. ఎందుకంటే ప్రతి ముక్కకు కారం అనేది మంచిగా పడితే కమ్మగా ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. అయితే నెక్స్ట్ ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని దాంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం ఎంత అయితే మోతాదులో వేస్తామో దాని వరకు అట్లా వేస్తే సరిపోద్ది. మొత్తం ఈ మిశ్రమాన్ని ఒక దాంట్లో కలిపేసి తర్వాతకి ఒక దాంట్లోకి ఎత్తాలి. ఎత్తిన తర్వాతకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఒక దాంట్లోకి ఎత్తితే తర్వాతకి ఆకలైనప్పుడల్లా మనం దాంట్లో నుంచి వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.